వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత శ్రీ పేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్దకు ముఖ్యమంత్రి చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడి నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకట చౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకులమాత, విమాన వెంకటేశ్వర స్వామి, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద మంత్రోచ్చారణతో వేద పండితులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. టీటీడీ ఈవో ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు, ఎస్సీ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పణ చేసి అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ధర్మపత్నితో కలిసి మరల ధ్వజస్తంభానికి నమస్కరించి ముందుకు వస్తూ ఉన్నారు. ఆంధ్రదేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు, ఆలయాల యొక్క వైభవానికి, ఆగమ సంప్రదాయాలకు, ఇతరమైనటువంటి పూజా విధానాలకు వర్ధయైనమేనం వర్ధయ వర్ధయైనం మహతే మహతేనం వర్ధయ వర్ధయైనం మహతే ఏనం మహతే మహతేనమేనం మహతే సౌభగాయ సౌభగాయ మహతేనమేనం మహతే సౌభగాయ మహతే సౌభగాయ సౌభగాయ మహతే మహతే సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ మహతే మహతే సౌభగాయ విశ్వే సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వేనమేనం విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వేనం విశ్వేనమేనం విశ్వే విశ్వేనమన్వన్వేనం విశ్వే విశ్వేనమనో ఏనమన్వన్వేనమేనమనుమదంతు మదన్వన్వే సర్వదా దానలక్ష్మీః దోర్దండే వీరలక్ష్మీ హృదయదరవిదే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిలగుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వయతు విజయతా సర్వసామ్రాజ్యలక్ష్మీ స్వమాయుష్యమారోగ్యమావిధాత్ శోభామానం మహీయతే ధాన్యం ధనం బహుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ప్రసన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు సకల కళ్యాణ సమృద్ధిరస్తు. తిరుమల కొండపై గోవిందనామ స్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండో రోజు తన పర్యటన కొనసాగించారు. శనివారం టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో, అదనపు ఈవో, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. కొండపై గోవిందనామ స్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని అన్నారు. తిరుమల ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్తు నీటి అవసరాలకు తగ్గట్టు నీటి లభ్యత ఉండేలా ముందస్తు ప్రణాళిక చాలా అవసరమని పేర్కొన్నారు.
తిరుమల ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంత విస్తీర్ణం 72 నుంచి 80% పైగా పెంచాలని అధికారులకు సూచించారు. అనంతరం తిరుమలలో ఒకలమాత కేంద్రీయ వంటశాలను సీఎం ప్రారంభించారు. బాపట్ల జిల్లా అభివృద్ధికి రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ రైల్వే అధికారులకు సూచించారు. మచిలీపట్నం రేపల్ల మధ్య ప్రతిపాదిత కొత్త రైలు మార్గాన్ని పొడిగించే అంశాలపై బాపట్ల పార్లమెంట్ సభ్యులు లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ చర్చించారు. విజయవాడలో శుక్రవారం జరిగిన రైల్వే జనరల్ మేనేజర్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను రైల్వే అధికారులతో చర్చించారు. జిల్లా కేంద్రమైన బాపట్లను విజయవాడ గూడూరు బ్రాడ్ గేజ్ లైన్కు అనుసంధానం చేసేందుకు మరో 45 కిలోమీటర్లు పొడిగించాలని కోరారు. బాపట్ల రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్కు షెడ్యూల్ స్టాపేజ్ కల్పించే విషయాన్ని లేవనెత్తారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆగిపోయిన రైళ్లను ఇంకా పునరుద్ధరించబడని కొన్ని రైళ్ల సమస్యలను లేవనెత్తారు. విజయవాడ, చీరాల మరియు బాపట్లను కలుపుతూ ఇంటర్సిటీ రైలు ఆవశ్యకతను అధికారులకు వివరించారు. విజయవాడ మరియు బెంగళూరు మధ్య ఒక సూపర్ ఫాస్ట్ రైలు బాపట్లలో షెడ్యూల్ స్టాప్తో ఏర్పాటు